వెల్కమ్ టు రవీస్ ఆచార్య అకాడమీ ఫర్ కాంపిటేటివ్. సో లాస్ట్ క్లాస్లో మనం అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో 1 to 15 క్వశ్చన్స్ చూసానా. సో ఈరోజు ఇంకొక 15 క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ ఉండే క్వశ్చన్స్ చూద్దామన్నా. సో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తానన్నా. సో జాగ్రత్తగా వినండి అన్న. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 107 into 107 plus 93 into 93 నాన్న. సో 107 into 107 plus 93 into 93 నాన్న. సో చాలా మంది క్వశ్చన్ ఏం చేస్తారంటే మల్టిప్లై చేసి యాడ్ చేస్తానన్న, బట్ అది దక్కర్లేదు. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములా మనకు తెలిసింది అనుకున్నా, ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో చూడండి ఒకసారి ఇది ఏమవుతుందా. సో 107 into 107 అంటే 107 స్క్వేర్ ప్లస్ 93 into 93 అంటే 93 స్క్వేర్ అన్న. అంటే 100 ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందన్న, ఏని 100 అనుకోండి, బిని 7 అనుకోండి. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అన్న a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది అన్న. సో అందుకే 2 ఇంటూ 100 స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంత, 7 స్క్వేర్ అంటే 49 అన్న. అంటే 2 ఇంటూ 1000 49 అన్న. అంటే 200 49 2 98 నాన్న. ఆన్సర్ వచ్చిందా 20098 నాన్న. అంతే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 106 into 106 మైనస్ 94 into 94. సో ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చనే, కాకపోతే ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ చేసాం. ఈ సమ్లో మనం ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పేసి చేయాలన్నా. ఒకసారి చూడంటాడు ఏమి చేయాలన్నా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 106 into 106 మైనస్ 94 into 94 అని ఇచ్చాడు. దీన్ని ఎలా రాస్తాం మనం, 106 స్క్వేర్ మైనస్ 94 స్క్వేర్ అని రాయొచ్చు కదా అన్న. అంటే చూడండి ఒకసారి 100 ప్లస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 100 మైనస్ 6 హోల్ స్క్వేర్ అన్న. సో ఇదేంటిది a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇదేంటిది a మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ రెండింటిని కానీ సాల్వ్ చేస్తే ఒక a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ వస్తే 4ab వస్తుంది. అంటే సో 4 ఇంటూ a అంటే ఎంతనన్నా 100 ఇంటూ b అంటే ఎంతనన్నా 6 అన్న. 6 4 అన్న 2400 అన్న. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటన్నా 2400 అన్న. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 287 into 287 ప్లస్ 269 into 269 మైనస్ ఆఫ్ 2 into 287 into 269 అన్న. సో ఇది కూడా ఏంటంటే మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు నాన్న. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది నాన్న. అంటే మనకు ఆ ఫార్మేట్ ఈజీగా తెలిసిందంటే డైరెక్ట్ గా మనం వాల్యూ చేసుకోవచ్చు. ఎలాగా 287 మైనస్ 269 సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది అన్న ఆన్సర్. సో చూద్దాం ఒకసారి ఇక్కడ చేస్తానన్నా. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంట్రా, 287 into 287 ప్లస్ 269 into 269 మైనస్ 2 into 287 into 269 అన్న. 287 into 287 అంటే 287 స్క్వేర్ అన్న. ప్లస్ 269 into 269 అంటే 269 స్క్వేర్ అన్న. మైనస్ 2 into 287 into 269 అన్న. ఇది a స్క్వేర్, ఇది b స్క్వేర్, ఇది మైనస్ 2ab రా. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ రా. అంటే 287 మైనస్ 269 అన్న. సో 287 మైనస్ 269 హోల్ స్క్వేర్ అన్న 1 అన్న. 18 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత వచ్చిందిరా, 324 అనేది వచ్చిందన్న ఆన్సర్. అంతే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 476 ప్లస్ 424 హోల్ స్క్వేర్ మైనస్ 4 into 476 into
424 నాన్న. ఇది ఎలా ఉందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab నాన్న. జనరల్గా దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుందిరా. ఎలా వస్తుందో చూద్దాం మనం ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నాడు 476 ప్లస్ 424 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 476 ఇంటూ 424 నాన్న. 476 నేను ఏ అనుకుంటే దీన్ని నేను బి అనుకుంటే ఇది ఏమైందిరా? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇదేనా ఏ ఇదేనా బి. ఓకేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab నాన్న. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab నాన్న. ప్లస్ 2ab మైనస్ 4ab అంటే మైనస్ 2ab కదరా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab నాన్న. అంటే ఇది ఏముందిరా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది నాన్న. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందిరా. అంటే 476 మైనస్ 424 నాన్న. 476 మైనస్ 424 హోల్ స్క్వేర్ నాన్న. సో 2 5 52 స్క్వేర్ నాన్న. సో 52 స్క్వేర్ అంటే 52 ఇంటూ 52 రా. 2 2 4 2 5 10 రా. 5 2 10 126 రా. అంటే 2704 నాన్న. ఆన్సర్ వచ్చిందా? 2704 వచ్చింది నాన్న. అదే నేను ఈ సమ్ వేసినప్పుడే నాకు ఈజీగా తెలిసిపోతుంది. స్టెప్స్ అన్ని నాకు తెలుసు ఆల్రెడీ, అర్థమవుతుందా? సో నేను డైరెక్ట్గా దీన్నే సాల్వ్ చేసుకుంటాను. అర్థమైందా? చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ 64 స్క్వేర్ మైనస్ 36 స్క్వేర్ ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్ నాన్న. ఇంటూ 20 ఇంటూ ఎక్స్. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాను నాన్న. సో చూద్దాం ఒకసారి. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నా 64 స్క్వేర్ మైనస్ 36 స్క్వేర్ ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్ అని అన్నా. అని జనరల్గా దీన్ని స్క్వేర్ చేసుకొని దీన్ని కూడా స్క్వేర్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసి తర్వాత 20తో డివైడ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుందా. బట్ మనం అలా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏమన్నా ఇది ఏ స్క్వేర్ ఇది మైనస్ బి స్క్వేర్ నాన్న. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంట్రా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నాన్న. అంటే 64 ప్లస్ 36 ఇంటూ 64 మైనస్ 36 నాన్న ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్ నాన్న. అంటే 64 ప్లస్ 36 అంటే ఎంత నాన్న? 100 రా. 100 64 మైనస్ 36 అంటే 28 నాన్న ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్ రా. 21s 25 రా. 5 ఇంటూ 28 140 నాన్న. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందా మనకి? 140 వచ్చింది నాన్న. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 489 plus 375 whole square minus 489 minus 375 whole square whole by 489 into 375 అన్నా. సో ఈ క్వశ్చన్ కూడా ఏంటన్నా a plus b whole square minus of a minus b whole square. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందిరా? జనరల్గా 4ab వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఒక క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను? ఇగో 4ab వస్తుందిరా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కింద మళ్ళీ ఏమి ఇచ్చాడు? ab ఇచ్చాడు. అంటే ab క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ ఏమొస్తుందన్నా 4 అనేది వస్తుంది అనమాట. సో చూద్దాం ఒకసారి దీన్ని. 489 plus 375 whole square minus 489 minus 375 whole square by 489 into 375 నాన్న. రైట్? ఇది a plus b whole square, ఇది a minus b whole square. మైనస్ చేసాం కదా. a plus b whole square minus a minus b whole square అంటే ఏం వస్తుంది చూడ? 4ab వస్తుందిరా. రైట్? 4ab వస్తున్నాడు. 4ab బై ఇది ఏ కదా ఇది b కదా, ab వస్తున్నాడు. అంటే ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందా? 4 అనేది వస్తున్నాను. అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 963 plus 476 whole square plus 963 minus 476 whole square whole by 963 into 963 plus 476 into 476 నాన్న. సో ఇది కూడా సేమ్ సమ్మేనా. సో 963 plus 476 whole square plus 963 minus 476 whole square by 963 into 963 plus 476 into 476 నాన్న.
అని ఇక్కడ పాయింట్ ఉన్నాను ఒకసారి. ఇదేంట్రా ఏ అనుకోండి, దీని బి అనుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుందన్నా 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నేను ఇంకా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూస్ వేయట్లేదు, ఎవరో కట్ అయిపోతాయి కదా అని చెప్పేసి బై కిందనే వచ్చిందిరా. ఇది ఏ ఇది ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి అంటే బి స్క్వేర్ అన్న. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చిందిరా 2 అనేది వచ్చింది అన్న అంతే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 768 into 768 into 768 plus 232 into 232 into 232 whole by 768 into 768 minus 768 into 232 plus 232 into 232 నాన్న. సో దీనికి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. సో సింపుల్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా గా మనకు తెలిసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చురా. సో చెప్తాను ఒకసారి చూడండి ఒకసారి. సో అది ఏమన్నా సో 768 into 768 into 768 రా ప్లస్ 232 into 232 into 232 నాన్న హోల్ బై 768 into 768 minus 768 into 232 plus 232 into 232 నాన్న. సో జనరల్ గా ఏమన్నా దీన్ని ఏ అనుకుందాం, 768 ని ఏ అనుకుందాం, 232 ని ఏమనుకుంటా అంటే బి అనుకుంటాం రా. ఇది ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ నాన్న ప్లస్ ఇదేంట్రా బి ఇంటూ బి అంటే బి క్యూబ్ నాన్న హోల్ బై కిందనే ఉందిరా ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి అంటే ఏబి ప్లస్ బి ఇంటూ బి నాన్న బి స్క్వేర్ అన్న. ఈ నెంబర్లను వేయలేక నేను అలా వేసుకుంటున్నాను అంతే, అంటే కట్ అయిపోతాయి కదా ఎలాగైనా అర్థమైందా. యా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంట్రా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ నాన్న హోల్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ నాన్న. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంట్రా ఏ ప్లస్ బి మిగిలింది నాన్న. ఇక్కడ ఏంటి 768 నాన్న 768 ప్లస్ అండ్ 232 రా 232 రెండు యాడ్ చేసి మనకి ఏమొచ్చింది 1000 వచ్చింది రైట్. సరిపోయినా ఎస్. సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 854 into 854 into 854 minus 276 into 276 into 276 నాన్న హోల్ బై 854 into 854 plus 854 into 276 plus 276 into 276 అని చెప్పేసి ఇచ్చానన్న. సో 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. 854 into 854 into 854 ప్లస్ మైనస్ అన్నాడు 276 into 276 into 276 హోల్ బై 854 into 854 ప్లస్ 854 into 276 ప్లస్ 276 into 276 సో జనరల్గా దీన్ని కూడా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఐ మీన్ అంటే మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ఇంటూ ఏ నాన్న అంటే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఇదేమవుతుంది నాన్న ఏ క్యూబ్ అవుతుంది నాన్న మైనస్ ఇదేమవుతుందా బి క్యూబ్ అవుతుంది బై ఏ ఇంటూ ఏ నాన్న ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి నాన్న ఏబి ప్లస్ బి ఇంటూ బి నాన్న బి స్క్వేర్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటన్నా ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ నాన్న హోల్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ నాన్న. సో ఈ రెండు కట్ చేస్తే ఏ మైనస్ బి నాన్న ఏ మైనస్ బి అంటే ఏంట్రా 854 మైనస్ 276 నాన్న. అంటే 14 లో నుంచి 6 తీస్తే ఏంటన్నా 8 అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది 14 లో నుంచి 7 తీస్తే 7 అండ్ 7 లో నుంచి 2 తీస్తే 5 నాన్న. అంటే ఆన్సర్ వచ్చిందిరా 578 అనేది వచ్చింది నాన్న ఆన్సర్. ఓకేనా. యా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. If the number 517x324 is completely divisible by 3, then the smallest whole number in place of x will be అని అంటున్నాను.
ఒక నెంబర్ ఇచ్చాడురా, ఆ నెంబర్లో ఒక డిజిట్ అనేది అన్నోన్ వాల్యూ ఇచ్చాడురా, దాన్నే ఎక్స్ అని అనుకున్నాం మనం. ఓకేనా, ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఓకేనా, ఆ ఎక్స్ ప్లేస్లో వచ్చే డిజిట్ ఏంటి అని అడుగుతున్నాను నాన్న. ఐ మీన్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాను నాన్న. మనకి ఇలాంటి క్వశ్చన్స్కి డివిజిబిలిటీ రూల్స్ తెలియాలిరా. సో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటన్నా, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 నాన్న. ఓకేనా, అంటే అందులో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసేసి ఏదైతే ఆ సమ్ వచ్చిందో ఆ సమ్ అనేది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, అలా డివిజిబుల్ అయింది అనుకో ఆ ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది అనమాట. చూద్దాం ఒకసారి అది ఏమి ఇచ్చానన్నా. సో 5 1 7 3 2 4 నాన్న. సో యాడ్ చేయాలని ఒకసారి 5 + 1 6 6 + 7 13 13 + 3 16 16 + 4 20 20 + 2 22 నాన్న. 22 దీన్ని అన్నోన్ వాల్యూ నేను x అనుకున్నాను. 22 + x = అంటున్నాను అన్న. 3తో మల్టిపుల్ అయ్యే 22 తర్వాత వచ్చే నెంబర్ ఏంట్రా 24. 3 8 కదా 24. అందుకని నేను 24కి ఈక్వల్ చేస్తాను రా. x = 24 - 22 రా. x = ఏమొచ్చింది నాన్న 2 వచ్చింది. అంటే ఈ ప్లేస్ లో మనకి ఎంత వేయాలి 2 వేయాలి. 2 వేస్తే ఎగ్జాక్ట్ గా 3తో డివిజిబుల్ అయిపోతుంది నాన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద నెంబర్ 481 x 673 is completely divisible by 9, then the smallest whole number in place of x will be. ఇక్కడ కూడా సేమ్ అన్న, ఒక నెంబర్ ఇచ్చాడు, నెంబర్ లో ఒక డిజిట్ అనేది మనకు తెలియకుండా ఐ మీన్ అన్నోన్ వాల్యూ ఇచ్చాడు. ఆ నెంబర్ ఎగ్జాక్ట్ గా 9తో డివిజిబుల్ అవ్వాలంట. 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ ఎక్స్ ప్లేస్ లో తీసుకోవాల్సిన డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో మళ్ళీ 9 యొక్క డివిజిబుల్ రూల్ కావాలి మనకి. 9 యొక్క డివిజిబుల్ రూల్ కూడా ఏంటన్నా, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9, దెన్ ద గివెన్ నెంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 9 అన్న. ఓకేనా. చూద్దాం ఒకసారి ఆ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, రైట్. సో ఏం చెప్పరా 481 అన్నోన్ వాల్యూ నేను x అనుకున్నాను అండ్ 673 నాన్న. 4 + 8 నాన్న 12 12 + 1 నాన్న 13 రైట్. 13 + 6 నాన్న 19 19 + 10 నాన్న. సో 19 + 10 నాన్న 29 రా. సో 29 + x నాన్న ఈక్వల్ టు 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇప్పుడు 29 తరువాత ఓకేనా. ఇమీడియట్ గా 29 తర్వాత వచ్చేది ఏంటి 36. 9 4 36 కదా. సో 36 కి ఈక్వల్ చేస్తాను. సో x ఈక్వల్ ఏమవుతుందా 36 - 29 అంటే 7 నాన్న. అంటే x ఈక్వల్ ఏమన్నా 7 రా. అంటే ఈ ప్లేస్ లో కానీ 7 ప్లేస్ చేసినట్లయితే ఈ గివెన్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్ గా 9తో డివిజిబుల్ అవుతుంది నాన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ద నెంబర్ 97215 ఓకేనా x 6 is completely divisible by 11, then the smallest whole number in the place of x will be అని అంటున్నాడు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అన్న, కాకపోతే ఈసారి ఏ నెంబర్ ఇచ్చాడు 11 ఇచ్చాడు. సో 11 డివిజిబుల్ రూల్ మనకి ఏంటన్నా, సమ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ద డిఫరెన్స్ అనేది 0 కానీ లేదంటే 11 కానీ 22 కానీ 33 కానీ రావాలి. అంటే 11 మల్టిపుల్స్ కానీ 0 కానీ రావాలి. ఇలా వచ్చినట్లయితే ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్ గా 11తో డివిజిబుల్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం ఒకసారి. 97215 6 నాన్న. చూడండి ఒకసారి ఆల్టర్నేటివ్ డిజిట్స్ అన్ని యాడ్ చేద్దాంరా. 9 + 2 నాన్న, 2 + 5 నాన్న, 5 + 6 నాన్న. 9 + 2 11 11 + 5 16 16 + 6 నాన్న 22 రా. అండ్ 7 + 1 8 8 + x నాన్న -8 + x రా ఈక్వల్ టు ఏంట్రా 11 తీసుకుందాం నాన్న. సార్ 11 ఎందుకు తీసుకున్నారు, వాడు లీస్ట్ నెంబర్ అన్నాడు కదా 0 తీసుకోవచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు. ఒక సపోజ్ నేను అక్కడ కానీ 0 తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది 22 - 8 వాల్యూ x అవ్వాలి అంతే కదా. x వాల్యూ ఏమవ్వాలి 22 - 8 అవ్వాలి. అదవుతుందా. కానీ 22 - 8 చేస్తే మనకి 2 డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఆ 2 డిజిట్ నెంబర్ని మనం x ప్లేస్ లో ప్లేస్ చేయలేం కదా. ఓన్లీ వాడు 1 డిజిట్ అన్నాడు, ఆ 1 డిజిట్ ఏంటి అని కావాలని అడుగుతున్నాడు.
అందుకే నేను ఏం చేశాను 11కి ఈక్వల్ చేశాను అనమాట. ఓకేనా, ఈ 22ని అటువైపు ట్రాన్స్పోర్ట్ చేస్తాను. -8 + x = 11 - 22 అంటే -8 + x = -11 మైనస్ క్యాన్సిల్ అయిపోతే x = 11 - 8 నాన్న 3 నాన్న అంటే x = ఏంట్రా 3 రా. అంటే ఈ x ప్లేస్ లో 3 గా ప్లేస్ చేసుకున్నట్లయితే ఆ ఇచ్చిన నంబర్ అనేది ఎగ్జాక్ట్ గా 11 తో డివిజిబుల్ అయిపోతుంది అన్న. ఓకేనా, యా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ద నంబర్ 91876x2 is completely divisible by 8, then the smallest whole number in place of x will be అని అంటున్నాను. మళ్ళీ సేమ్ ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ ఎగ్జాక్ట్ గా 8 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 8 తో డివిజిబుల్ అవ్వాలి అనుకుంటే అది ఏదైతే అన్నోన్ ప్లేస్ ఐ మీన్ x ప్లేస్ లో ఏ వాల్యూ తీసుకోవాలి అని అడుగుతున్నాను అన్న. సో వాడు ఏం ఇచ్చాడా, సో 13 91876 ఇలా ఇచ్చాడు. అంటే జనరల్గా ఇది దేంతో డివిజిబుల్ అవ్వాలన్నా 8 తో డివిజిబుల్ అవ్వాలంట. 8 డివిజిబుల్ రూల్ ఏంటంటే ఓకేనా, సో ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ ఐ మీన్ ఈ 3 డిజిట్స్ ఓకేనా, సో ఈ నెంబర్ కానీ ఎగ్జాక్ట్ గా 8 తో కానీ డివిజిబుల్ అయిపోతే ఓకేనా, దెన్ ద హోల్ నెంబర్ అంటే దాని మొత్తం నెంబర్ ఎగ్జాక్ట్ గా 8 తో డివిజిబుల్ అయిపోతుంది అనమాట. సో అంటే ఇక్కడ మనకు కదా స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కదా, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ముందు మనం దీన్ని ఆప్షన్ వైజ్ వెళ్ళిపోవడం బెస్ట్ అన్న. కానీ ఆప్షన్స్ ఏం మనకు ఇవ్వలేదు కనుక ఏం చేస్తానంటే నేను ఓకేనా, సో 1 2 3 పెట్టుకుంటే వెళ్తాను రా. ఇప్పుడు సపోజ్ నేను 6 1 2 అంటే ఎక్స్ ప్లేస్ లో నేను 1 ప్లేస్ చేశాను అన్న. సపోజ్ 8 తో కానీ క్యాన్సిల్ చేశాను అనుకో ఓకేనా, 7 8 7 అన్న 56 రా. 56 అంటే ఏమొస్తుంది అక్కడ 4 5 2 వస్తుంది అన్న. 8 టేబుల్ లో 52 రాదు అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వదు. సో ఎక్స్ ప్లేస్ లో 1 వాల్యూ అనేది రాంగ్ సరిపోయిందా. తర్వాత ఎక్స్ ప్లేస్ లో 2 వేసాను రా. సో 8 7 అన్న 56 రా. 56 అయితే ఇది ఏమవుతుందా మనకి 62 అవుతుంది నాన్న. సో 8 టేబుల్ లో 62 కూడా రాదు కనుక ఎక్స్ ప్లేస్ లో 2 వాల్యూ కూడా వేయకూడదు నాన్న. అదే నేను ఎక్స్ ప్లేస్ లో 3 వాల్యూ వేసాను రా. సో 8 7 అన్న 56 రా. 56 అయితే 72 నాన్న మిగులుతుంది. అయితే ఈ 2 డ్రా చేశాను 72 నాన్న. 8 9 అన్న 72 రా అంటే 0 నాన్న. అంటే 8 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోతుంది రా. అంటే ఎక్స్ ప్లేస్ లో నేను ఏ వాల్యూ వేసాను అన్న 3 వాల్యూ వేసాను. సో 3 వాల్యూ వేస్తే నాకు ఏమైందిరా ఎగ్జాక్ట్ గా 8 తో డివిజిబుల్ అయిపోయింది. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ వేయాలి మనం 3 వాల్యూ వేసుకోవాలన్నమాట. ఓకేనా, యా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ డివిజిబుల్ బై 45 అన్నాడు. 45 తో డివిజిబుల్ అవ్వాలంట. ఒక కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అవి చూద్దాం ఒకసారి మనం. 181 560 33 1145 33 1145 202860 202860 60 and 20355 20355 ఏంటి ఏ నెంబర్ తో డివిజిబుల్ అవ్వాలంట 45 తో. 45 డివిజిబుల్ రూల్ మనకు తెలియదు కానీ 45 మనం సో ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, 9 into 5 కింద స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. 9 into 5 కింద స్ప్లిట్ చేయాలంటే 9 into 5 కింద స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది 9 డివిజిబుల్ రూల్ అండ్ 5 డివిజిబుల్ రూల్ రెండు ఏదైతే సాటిస్ఫై అవుతాయో ఆ నెంబర్లే 45 తో డివిజిబుల్ అవుతాయి. ముందు 5 డివిజిబుల్ రూల్ చూద్దాం. 5 డివిజిబుల్ రూల్ అనేది ఏంటి, యూనిట్ డిజిట్ లో 0 గానీ 5 గానీ వచ్చింది అనుకో ఆ నెంబర్ ఎగ్జాక్ట్ గా 5 తో డివిజిబుల్ అయిపోతుంది. సో ప్రతి దానికి 0 5 0 0 అన్ని 0లు 5లు వచ్చేసాయి అంటే 4 నెంబర్స్ 5 తో డివిజిబుల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు 9 తో ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుందో ఓకేనా ఆ నెంబరే 45 తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో 9 తో డివిజిబుల్ అవ్వాలంటే 9 డివిజిబుల్ రూల్ ఏంట్రా, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 దెన్ ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అన్న. చూద్దాం. 1 + 8 9 9 + 1 అన్న 10 10 + 5 అన్న 10 + 5 15 15 + 6 21 అన్న. 21 అనేది 9 టేబుల్ లో క్యాన్సిల్ అవ్వదు కనుక నేను కట్ చేసి 3 + 3 6 6 + 4 నాన్న 6 + 4 10 10 + 2 నాన్న 12 12 + 5 నాన్న 17 ఇది కూడా క్యాన్సిల్ అవ్వదు నాన్న. సో 2 + 2 నాన్న 4 4 + 6 నాన్న 10 10 + 8 నాన్న సో 18 నాన్న 18 అనేది 9 తో కరెక్ట్ గా డివిజిబుల్ అవుతుంది నాన్న. అంటే ఈ నంబర్ ఒకటే మనకి 40. నెక్స్ట్ క్వశ్చన్
ఓకేనా ఫైండ్ ది రిమైండర్ వెన్ 2 power of 31 is exactly divisible by 5 అన్న. సో ఇక్కడ ఏమన్నాడంటే 15th క్వశ్చన్ వచ్చేసరికి 2 power of 31 ని ఎగ్జాక్ట్ గా అంటే 5 తో డివిజిబుల్ చేస్తే ఓకేనా ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే రిమైండర్ ఏంటి అని అడుగుతున్నాను అన్న. సో రిమైండర్ ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను 2 power of 31 ని ఏం చేస్తానంటే 2 power of 30 into 2 power of 1 అని రాస్తాను రా. ఎందుకంటే a power of m into a power of n అంటే a power of m plus n కదా, అంటే 30 plus 1 అంటే 31 అందుకని. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసానంటే 2 power of 5 whole power of 6 అని రాశాను రా, అంటే 2 power of 1 రా. అన్న 2 power of 5 అంటే ఏంటన్నా 2 power of 5 అంటే మనకి 32. సపోజ్ నేను 32 గాని 5 తో డివైడ్ చేస్తే 5 6 13 అన్న, 30 పోయింది ఇంకా 2 మిగిలిందిరా, అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుందిరా 2 అనేది మిగులుతుంది. ఈ 2 ని తీసుకొచ్చి 2 power of 5 ప్లేస్ లో ప్లేస్ చేస్తాం, అంటే 2 power of 6 into 2 నాన్న. 2 power of 6 అంటే ఏంట్రా 64 ని కానీ నేను 5 తో డివైడ్ చేస్తే 5 12 అన్న 60, ఇంకా ఏం మిగులుతుందిరా 4 అనేది మిగులుతుంది. ఈ 4 ని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే 2 power of 6 ప్లేస్ లో వేసేస్తాను రా, అంటే 4 into 2 నాన్న అంటే 8 రా. ఏమొచ్చింది 8 వచ్చింది. ఈ 8 ని మళ్ళీ నేను 5 తో డివైడ్ చేస్తే 5 1s are 5 రా, ఇంకా 3 మిగిలిపోతుందిరా, అంటే మనకి రిమైండర్ ఏమొచ్చింది నాన్న 3 అనేది వచ్చిందిరా. అంటే 2 power of 31 by 5 చేస్తే మనకి రిమైండర్ ఏమొచ్చింది నాన్న 3 అనేది వచ్చింది నాన్న. అంతే ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను క్లాసు. ఓకేనా యా. సో నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ క్వశ్చన్స్ చేద్దాం అన్న. ఓకేనా, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా, డౌట్స్ ఉన్నా ఓకేనా, ఏదైనా సమ్స్ డౌట్ ఉంటే మీరు కొంచెం వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా, సో కింద నెంబర్లు ఉన్నాయి ఓకేనా, వాట్సాపే చేయండి అన్న, కాల్ చేయొద్దు. ఓకేనా, ఎనీవే అన్న, ఆల్ ది బెస్ట్.